శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు భాగవతంలో గజేంద్ర మోక్షం అష్టమ స్కందం. గజేంద్ర మోక్షం సన్నివేశం చాలా ఆశ్చర్యకరమైన ఘట్టం. గజ అనే అక్షరాలను కొంచెం అటు ఇటు మారిస్తే జగా అవుతుంది. జా అంటే జాయితే, గా అంటే గచ్చతే. జాయితే అంటే వెళ్ళిపోవడం, గచ్చతే అంటే రావడం. వచ్చి వెళ్ళిపోయేది ఏది ఉందో దాన్ని జగము అంటారు. శాశ్వతంగా ఉండిపోయేది ఏది ఉండదు. అలా ఏదైనా ఉండిపోయేది ఉన్నట్లయితే దాన్ని ఈశ్వరుడు అని పిలుస్తాం. ఈ జగము కదా ఇప్పుడు గజముగా చెప్పాలి. అదే గజేంద్ర మోక్షంలో ఉన్న రహస్యం. గజముగా ఎందుకు చెప్పాలి అంటే, ఈ ప్రపంచంలో ఏనుగు ఒక్కదానికి మాత్రమే ఒక బలహీనత ఉంది. భూమి నుండి చాలా తక్కువ ఎత్తు మాత్రమే ఎగురగలిగిన ప్రాణి ఏనుగు ఒక్కటే. ఏనుగు పైకి ఎగరలేకపోవడానికి దాని శరీర బరువే దానికి అడ్డొస్తోంది. మనిషి ఈశ్వరుడి వైపుకి ఊర్ధ్వగతి ఎందుకు నడవలేడు? అతని సంసారమే అతనికి బరువైపోయి ఉంటుంది. మగ్నత పెంచుకున్న వారి కొద్దీ సంసారం బరువైపోతోంది. నిజానికి అది ఏనుగు కథ లేక మన కథ. నిజంగా మీరు ఏనుగు కథ విన్నా కూడా గజేంద్ర మోక్షం కథ వింటే విశేషమైన శుభ ఫలితం కలుగుతుందని ఆకర్ణ ఫలశ్రుతిలో చెప్తారు. నిత్య పారాయణము చేయవలసిందని నిర్ణయింపబడిన కథ గజేంద్ర మోక్ష కథ. అలాంటి గజేంద్ర మోక్ష జీవితంలో ఒక్కసారైనా విన్నా చాలు, వానికి అపారమైన ఫలితం కలుగుతుంది. సాధారణంగా ఫలశ్రుతిని ఎవరు గ్రంథం రచించారో వారు మాత్రమే చెప్తారు. గజేంద్ర మోక్ష సన్నివేశంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఫలశ్రుతి చెప్పారు. ఈ గజేంద్ర మోక్ష కథాశ్రవణము ఒక పూజ కాదు, ఒక కర్మ కాదు. పరీక్షిత్తుతో శుకుడు ఏమంటున్నాడంటే, ఒకానొక మన్వంతరంలో శ్రీహరి ఒక ఏనుగుకి ఒక మొసల్ని పట్టుకుంటే ఆ ఏనుగు ప్రార్థన చేస్తే ఆయన వైకుంఠం నుండి కదలి వచ్చి రక్షించాడు అని తర్వాత చెప్పబోతున్నాడు. అప్పుడు పరీక్షిత్తు, స్వామి ఏమిటా కదా అంత విచిత్రంగా చెప్పారు అన్నాడు. అప్పుడు సుఖబ్రహ్మ పరీక్షిత్తుని ఆర్తికి సంతోషించి గజేంద్ర మోక్ష కథను ఇలా చెప్పడం ప్రారంభించారు. ఒకనొకప్పుడు క్షీరసాగరం ఉండేది. అందులో త్రికుటాచలం అనే పెద్ద పర్వతం ఉండేది. ఆ పర్వతాన్ని 3 శిఖరాలు ఉన్నాయి. ఒక శిఖరం బంగారంతో, మరొక శిఖరం వెండితోని, 3వ శిఖరం ఇనుముతోటి చేయబడ్డాయి. అందులో ఎన్నో రకాల వృక్షాలు, తీగలు పెరుగుతూ ఉండేవి. ఆ పరిసర ప్రాంతంలో ఎన్నో రకాలైన జంతువులు ఉండేవి. ఏనుగులు పెద్ద పెద్ద మందలుగా వెళ్ళిపోతూ ఉండేవి. ఆ ఏనుగులు బయటికి వస్తే అరణ్యంలో ఒక్క పులి కూడా మిగలదట. చామరీ మృగములు ఏనుగుల గుంపుల చుట్టూ నిలబడి వాటి తోకలతో చామరములను ఏనుగులకు విసిరేవి. ఆ ఏనుగులు ఎంత గొప్ప సేవలు అందుకుంటున్నాయో చూడండి. అటువంటి ఏనుగులకు అధినాయకుడు ఒక ఆయన ఉండేవాడు. నాయకత్వం వహించే ఏనుగు కొన్ని ఏనుగులతో కలిసి దారి తప్పాడు. ఆ ఏనుగు ఆ మందకు రాజు. దానికి గల భార్యల సంఖ్య 10 లక్షల కోట్లు. జీవుడు ఒక్కడే, కానీ ఎన్ని శరీరాలో. ఈ పరివారంతో తిరుగుతున్నాడు. సంసారంలోకి ఎందుకు వచ్చాడో మర్చిపోతున్నాడు. చాలా దూరం తిరుగుతాడు. నీటి కోసం చాలా వెతికాడు. చిట్ట చివరకు ఒక సరోవరం కనపడింది. అద్భుతమైన సరోవరం. అదే సంసారం. దీని ఒడ్డున ఉంది. నీరు తాగాలి. ఎందుకు అక్కడికి వచ్చాడో గుర్తుకు పెట్టుకోవాలి. కానీ ఈయన పొంగిపోయి, అబ్బా ఈ శరీరం సరోవరం ఎంత బాగుందో అనుకుని తన భార్యలతో ఆ నీళ్లలోకి దిగాడు. మిగిలిన పరివారం అంతా నీళ్లలోకి దిగింది. ఇప్పుడు ఆయనకు కోరిక పుట్టింది. తానెంత మనగాడో తన భార్యలందరికీ చూపించాలనుకున్నాడు. తాగడానికి వెళ్ళినవాడు నీళ్లు తాగడం మానేసి గట్టిగా పాదాలను ఊంచుకుని నిలబడినవాడే విపరీతమైన శక్తితో తొండం నిండా నీళ్లు తాగాడు. ఆ నీటి వేగంతో లోపలికి చేపలు కూడా వెళ్ళిపోయాయి, మొసళ్ళు వెళ్ళిపోయాయి, ఎండ్రకాయలు వెళ్ళిపోయాయి. ఒక్కసారి భార్యల వంక చూశాడు. నీటిని తొండంతో నిలబెట్టాడు. ఇప్పుడు ఊంచుకుని తొండాన్ని పైకెత్తి ఆ నీళ్లను ఆకాశం మీదకి విసిరాడు. ఇలా పైకి చిమ్మేసరికి లోపల ఉన్న గాలి శక్తితోటి తొండంలో ఉన్న చేపలు వెళ్ళిపోయి మీనరాశిలో పడిపోయి, అందులో ఉన్న ఎండ్రకాయలన్నీ కర్కాటక రాశిలో పడిపోయి, మొసళ్ళన్నీ మకర రాశిలో పడిపోయి, అలా 3 రాశుల్లోని పడేటట్లుగా కొట్టాడు. ఇది చూసి ఆకాశంలో తిరుగుతున్న దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. గజేంద్రుడు అలా చేసేసరికి దీన్ని చూసి ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు చాలా సంతోషపడిపోయారు. అందరూ సరోవరంలో దిగి నీళ్లు తాగేస్తున్నారు, చిమ్మేస్తున్నారు.
తొండంతో కొట్టేస్తున్నారు. కనపడిన చిన్న మొసళ్ళను తొక్కి చంపేస్తున్నారు. పావు గంట అయ్యేసరికి నీరంతా బురదైపోయి అంతా కల్మషం అయిపోయింది. ఇంతల్లరి చేసేస్తుంటే, ఇన్ని ప్రాణులు చచ్చిపోతుంటే ఒకరు చూశారు. గ్రహణంలో సూర్యుని పట్టినట్టుగా ఆ నీటిలో ఉన్న ఒక పెద్ద మొసలు చూసింది. ఈ ఏనుగులు చాలా అల్లరి చేసేస్తున్నాయి. ఈ అల్లరికి ఈ నాయక ఏనుగే ప్రధాన కారణం. దీనిని పట్టుకోవాలనుకుని తల పైకెత్తి చూసింది. భుగభుగమనే చప్పుళ్లతో పెద్ద పెద్ద బుడగలను పుట్టించి వీటిని చిమ్మి తోక కొట్టి దూరం నుంచి చూసి నీటిలో మునిగి ఏనుక్కాలు ఎక్కడుందో అక్కడ పట్టేసుకుంది. మొసలి నీటడుగు నుంచి పట్టుకోవడం అంటే సంసారం ఇంద్రియాలు పట్టుకోవడం ఒక లక్షణం. కాలం నడిచి వెళ్ళిపోతోంది. కాలాంతర్గతంగా మృత్యువు వచ్చేస్తుంది. కాబట్టి మృత్యువును కాలును పట్టింది. ఇహ కదలడు. పట్టు విడిపించుకోవడానికి చూస్తోంది. ఇప్పుడు మిగిలిన కోరికలన్నిటినీ పక్కన పెట్టినట్టయితే ఏనుగుకి ఉన్న కోరిక ఒక్కటే. ఆ మొసలి పట్టు తప్పించుకుని గట్టెక్కుదామని ఏనుగు చూస్తోంది. ఏనుగు గట్టెక్కకుండా నీళ్ళలోకి లాగేద్దామని మొసలి చూస్తోంది. ఇప్పుడు గజరాజుతో కూడి ఉన్న మిగిలిన పరివారం ఏం చేస్తున్నారంటే, మకరితోడ పోరు మాతంగ విభుని ఒక్కొక్కరిని దించి పోవగాళ్ళు రాక కోరి చూచుచుండే గుంజరీ యూదంబు మగలు దగులు కారే మగువలకున్. ఈ పద్యం ఒక్కటి రోజు స్మరణ చేసుకుంటే చాలా వైరాగ్యం వచ్చేస్తుంది. ఆయన మాతంగ విభుడు, గొప్ప ఏనుగు. ఈయన నీళ్లలో యుద్ధం మొదలుపెట్టినప్పుడు ఒడ్డున చాలామందే ఉన్నారు. కానీ వీళ్ళందరూ రాజుగారి యుద్ధంలో నెగ్గి బయటికి వచ్చేస్తాడని గట్టు మీద నుంచి చూస్తున్నారు. గజేంద్రుడు అలా ఎంతకాలం యుద్ధం చేశాడంటే 1000 ఏళ్ళు యుద్ధం చేశాడు. అలా పట్టుకున్న మొసలి పట్టు తప్పుకోలేక అప్పుడు ఏనుగు అనుకుంటోంది, అయ్యో, భూమి మీద ఉంటేనే నాకు బలం. నిష్కారణంగా నీటిలోకి ప్రవేశించాను. ఈ నీళ్ళలోకి ప్రవేశించిన తర్వాత నా వారు అనుకున్న వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఒక్కడినే సరోవరంలో నిలబడిపోయాను. ఇప్పుడు నన్ను రక్షించేవారు ఎవరు అని ఏనుగు అనుకుంటూ ఉండగా ఒక ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన ఇంతకు పూర్వం అతడు చేసిన పుణ్యం పూజ వలన ఆ స్థితిలో జ్ఞాపకం వచ్చింది. పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వల్ల ఈనాడు స్మృతిలోకి వచ్చిన జ్ఞానము ఒక దానిని ఏనుగు ఇలా ప్రకటన చేస్తోంది. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలలుండు లీనమై ఎవ్వని ఎందు ఇందు పరమేశ్వరుండెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యముండెవ్వడు సర్వము తానైనవాడెవ్వడు వాని ఆత్మని ఈశ్వరునిచే శరణు వేడదన్. ఎవరు సృష్టికర్తో, ఎవరు స్థితికర్తో, ఎవరు ప్రళయకర్తో, లోకాలన్నిటినీ ఎవరు సృష్టించారో, ఎవరి యందు లోకాలు ఉన్నాయో, లోకములన్నీ ఎవరి యందు పెరుగుతున్నాయో, లోకములు ఎవరి యందు లయమైపోతున్నాయో, ఎవరు అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నారో, ఎవరి మాయ చేత ఇది జగత్తుగా కనపడుతోందో అటువంటి వాడు నన్ను రక్షించుగా కాని స్తోత్రం చేస్తోంది. ఏనుగు చేసిన ప్రార్థనకు 33 కోట్ల దేవతలు లేచి నిలబడ్డారు. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదిన లోకంబగు పెంచీకటి కవ్వలనెవ్వడు నేకాకృతి వెలుగునతని నేసేవింతున్. లోకములు దీనిని పరిపాలిస్తున్నామని అనుకుంటున్న రాజులు, దేవతలు, ఈ లోకంలో ఉన్నామని అనుకున్న వాళ్ళు ప్రళయం వచ్చి ఇవన్నీ ఒక్కటైపోయి నీరైపోయి ముద్దయిపోయి గాఢాంధకారం కమ్మేస్తే ఆ గాఢాంధకారానికి అవతల తానొక్కడే పరంజ్యోతి స్వరూపమై వెలిగిపోతున్నాడు. ఎటువంటి మహాపురుషుడైన వాడు తానొక్కడే ఉండి అనేకులుగా కనబడుతున్నవాడెవడో అలాంటి వాడుని ఎవరు స్తుతి చేయగలరో, ఆయన చేసే పనులను ఎవరు గుర్తుపట్టలేరో, ఎవరు చెప్పలేదో అటువంటి వాడు నన్ను రక్షించుగాక. దేవతలు ఎవరి మటుకు వాళ్ళు ఏనుగు తమ ప్రార్థనలు ప్రార్థించడం లేదని కూర్చున్నారు. దేవతలు అలా కూర్చోవడం ఒక రహస్యం కూడా ఉంది. ఇప్పుడు ఏనుగు అడుగుతోంది రక్షణ. మొసలిని చంపి రక్షించాలి అంటే రక్షణ చేసేవాడు స్థితికారుడై ఉండాలి. ఆ స్థితికారుడే శ్రీ మహావిష్ణువు. కాబట్టి అందులో రక్షణ అంతర్లీనంగా ఉంది. కాబట్టి అందరూ దేవతలు ఎవరు మానాన్ని వాళ్ళు కూర్చున్నారు. ఏనుగు ఎంత స్తోత్రం చేసినా మరి భగవంతుడు ఎందుకు రాలేదు? ఏనుగు ఇన్ని చెప్పి చివర ఒక మాట అంది, కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలన్. కలడందురన్ని దిశల కలడం అనేవాడు కలడో లేడో. ఇంకా చెప్తోంది,
కానీ దానికో అనుమానం. నిజంగా దీనిలోనే వారు పిలిస్తే వస్తాడా? అంతటా ఉన్నాడని అంటారు, కానీ అలా ఉన్నాడని చెప్తున్నవాడు కలడు, కలండనేవాడు కలడో లేడో అంది. ఆ ఏనుగుకి ఇంత అనుమానం ఉన్నప్పుడు తానెందుకు రావడం అని పరమాత్మ ఊరుకున్నాడు. లావొక్కింతయు లేదు ధైర్యంబు విలోలంబయ్య ప్రాణంబులు టాబుల్ తప్పే మూర్ఛ వచ్చే తనువుల్డస్యన్ శ్రమం బయటదన్ నీవే తప్ప నితప్పరం బెరుగ మన్నింపదగున్ దీనున్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపుము భద్రాత్మిక. నీవు తప్ప నాకిప్పుడు ఎవ్వరూ దిక్కు లేదు. నేను దీనుడిని. నా తప్పులన్నీ క్షమించు ఈశ్వర. వరములను ఇచ్చేవాడివి నీవు రావాలి. వచ్చి ఓ భద్రాత్మకుడా నన్ను రక్షించు అని పిలిచి స్పష్టమైన శరణాగతి చేసింది. ఏనుగు శ్రీమన్నారాయణుడు ప్రార్థన చేస్తున్న సమయంలో పరమాత్మ తనను తాను మర్చిపోయి రావాలని ప్రార్థించింది. వైకుంఠం నుంచి రావాలి అని అనుకుంది.